అమ్మా, నన్ను రాము భయపెట్టాడు అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది. అప్పుడు తన తల్లి, చూడు శోభ, నువ్వు ఇలా ప్రతిదానికి భయపడుతూ ఉన్నావంటే నీ స్నేహితులే కాదు, ఈ సమాజం కూడా నిన్ను చులకనగా చూస్తుంది. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతావో అప్పుడే ఎవరూ కూడా నీ జోలికి రారు. అతి భయం ఎందుకొస్తుంది? నీలో ఆత్మవిశ్వాసం లేనప్పుడే భయం వేస్తుంది. నీకంటే గొప్పవాళ్ళు లేరు అని గర్వంగా నువ్వెప్పుడైతే అనుకుంటావో అప్పుడే నువ్వు అనుకునింది సాధిస్తావు. అప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఏ భయం కూడా నీ దగ్గరికి రాదు అని ఎంతగానో ధైర్యం చెప్తుంది. శోభ సరే అని కొన్ని రోజులు తన స్నేహితుల దగ్గరికి కానీ ఇంకెక్కడికి కానీ వెళ్ళదు. ఆమె దేనిని చూసి భయపడుతుందో దాని దగ్గరికి పదే పదే వెళ్తుంది. ఆ భయాన్ని పోగొట్టుకుంటుంది. ఆమెకు నిప్పంటే భయమని నిప్పు దగ్గరికి వెళ్తుంది. ఆమెకు బల్లి, కుక్క అంటే కూడా భయం. వాటిని చూస్తూ ఉంటుంది. కుక్కని దగ్గరికి తీసుకుంటుంది. అలా ఆమె భయపడే వాటికి పూర్తిగా భయపడడం మానేస్తుంది.